తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా రేణిగుంటపట్నంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రాంగణంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి సభలో టీడీపీ మండలాధ్యక్షుడు మునిచంద్రారెడ్డి మాట్లాడుతూ పేదల పెన్నిదిగా యుగపురుషుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ₹2 బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు ఉచిత విద్యుత్, మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన వంటి అనితర సాధ్యమైన సంస్కరణలతో దేశ రాజకీయాల్లో కొత్త దిశను చూపిన మహనీయుడిని కొనియాడారు. పట్టణాధ్యక్షుడు మహబూబ్ భాషా మాట్లాడుతూ సినీ రంగాల్లో ధృవతారగా వెలిగిన ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ అజేయ నాయకుడిగా ఎదిగి తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వస్థాయికి చేర్చారని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, కన్నారెడ్డి, నాదమున్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథం, బుజ్జినాయుడు, చైతన్య, కిరణ్, దినేష్, బాబు, బూత్ ఇన్ఛార్జీలు తేజ, వంశీ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చాలా నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన ఒక పేరు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక దేవుడిలాగా ఆయన ఈరోజు ప్రతి ఇంట్లో తెలుగు మాట్లాడే ప్రతి ఇంట్లో ఆయన నిజంగానే ఒక దేవుడిలాగా కొలగొడుతున్నాడు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏకీకృతంగా అహంకారపూరితంగా ప్రజల్ని పరిపాలన విధంగా సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఢిల్లీలో తెలుగు వారికి జరుగుతున్న అవమానాన్ని, తెలుగు నాయకులకి కనీసం అపాయింట్మెంట్ లేకుండా ఢిల్లీకి వస్తున్న అలాంటి పరిస్థితులు చూసి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏ విధంగా 9 నెలల్లో అధికారంలోకి పార్టీని తీసుకొచ్చి తెలుగు ప్రజలు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంతటి వ్యతిరేకతతో ఉన్నారో దాన్ని తెలుగుదేశం పార్టీకి ఎంత అనుకూలంగా పట్టుకొని 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి యావత్ దేశంలోనే సంచలనం సృష్టించిన చాలా గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు. సినిమాల్లోనే అగ్రగణ్యంగా ఉండి రాజకీయాల్లో కూడా అగ్రగణ్యంగా మారి తెలుగు ప్రజల్ని పరిపాలించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అధికారంలోకి వచ్చి వెంటనే సంక్షేమ పథకాలు, ₹1 బియ్యం, ఆస్పత్రులు, మహిళలకు వాటా, అన్నదానం, పెన్షన్ ఇలాంటివన్నీ పేద ప్రజలకు చాలా దగ్గరగా తీసుకొచ్చి ఆయన అధికారం అనేది ప్రజల్ని పరిపాలించాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని మన నందమూరి తారక రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 40 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎన్ని జరిగినా ఈ పడిలేచిన కెరటంలాగా తెలుగుదేశం పార్టీని ఈరోజు నాయకుల్ని, కార్యకర్తల్ని అన్నంటి పెట్టుకొని తెలుగుదేశం పార్టీని అప్రహితంగా తీసుకొని వెళ్తున్నారు. ఇది భవిష్యత్ కాలంలో మాలాంటి యువతకి ఎంతో ఉపయోగంగా పార్టీని, అదేవిధంగా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎంత గొప్ప పరిశ్రమలు తీసుకొచ్చి యువతని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది రాబోయే కాలంలో నిర్విరామంగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ జోహార్ ఎన్టీఆర్. సంతోషంగా ఉంది. నేను గతంలో చూసాం, మనము ఎన్నడూ లేని విధంగా ఈరోజు రేణులో చాలా ఘనంగా జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందస్తు చర్యలు చేపట్టి ఇంకా ఘనంగా చేసి ఆయన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సీనియర్లు అనుసరిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తే ఇంకా పార్టీ ముందుకు తీసుకెళ్ళమో దాన్ని ప్రత్యక్షంగా చూసినారు. కాబట్టి సీనియర్లు మా సలహాలు తీసుకుంటూ మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తామని కోరుకుంటున్నాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, విలేకరుల సమూహానికి నా అభినందనలు. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం పాలించినప్పటి నుంచి 43 సంవత్సరాలు ఏకదాటిగా జరుగుతుందంటే ఏ ప్రభుత్వం మారినా దాని జోలికి మాత్రం దానికి భయపడుతున్నట్టే కూడు గుడ్డ, కిలో బియ్యం ₹2 ఉండేదానికి ఇల్లు ఏ గవర్నమెంట్ దాని జోలికి పోకుండా అది నెరవేరుస్తున్నట్టే ఆయన ప్రవేశపెట్టిన పథకం. అందుకు ప్రజల తరఫున ఆయనకు మేము నివాళులర్పిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ జై ఎన్టీఆర్, జై తెలుగు. ఈరోజు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఈరోజు రేణిగుంట పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు నా నమస్సుమాంజలి. స్వాతంత్ర్యం
వచ్చినప్పటి నుంచి 82 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగెత్తిపోయి ఈ ప్రభుత్వం ఎవరు దించుతారనే సూచనలతో ఆ రోజు నందమూరి తారక రామారావు 82లో 9 నెలల్లో పార్టీ పెట్టి 83లో సీఎం అయ్యాడు. అతను సీఎం అవడమే మొదట సమాజమే దేవాలయము, ప్రజలే నా దేవుళ్ళు అనే నా నానుడి తీసుకొని వచ్చి ప్రజల్లో చుచ్చుకొని పోయి తర్వాత పార్టీ పెట్టి తర్వాత సీఎం అయ్యాడు. రావడమే పురుషులకు యూనివర్సిటీ ఉంటే వాళ్ళకి అనుబంధంగా మహిళలకు కూడా యూనివర్సిటీ కావాలని మహిళా యూనివర్సిటీ, బోర్డ్ హాస్పిటల్, స్విమ్స్, ఇప్పుడు తిరుమల దేవస్థానంలో ఈ మధ్యాహ్న భోజన పథకం ఈరోజు దినదిన ప్రవర్తమానమై వెలుస్తున్నది. ఆ రోజు ఎన్టీఆర్ ప్రభుత్వం రావడమే కరణము రెడ్లు దాన్ని తీసేసి మండల రెవెన్యూ వ్యవస్థను తీసుకొని వచ్చాడు. సమితులు ఉంటే సమితులు తీసేసి తర్వాత మండలాలు ప్రజల సౌలభ్యం కోసం ఈ ప్రజల కోసం మండలాలు పెట్టాడు. తర్వాత ఈ రామారావు ఆశయాలను మనము తీర్చిదిద్దే అదే ఘనమైన నివాళులని సూచిస్తాను. నందమూరి తారక రామారావు 30వ జయంతి సందర్భంగా ఈరోజు రేణుగుంట మండలంలో తెలుగుదేశం కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మహిళలందరూ ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఆ రోజు రామారావు కాంగ్రెస్ పైన ఇసుకుపోయి జనాలు ఉన్న సమయంలోనే సినీ రంగంలో కానీ కేవలం రాజకీయాల్లో కూడా రాణించిన నాయకులు, గొప్ప నాయకులు ఉంటే మన రామారావు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే దేశాల్లో కూడా మనల్ని గుర్తింపు తెచ్చిన నాయకుడు మన ఎన్టీ రామారావు. ఆ రోజు రామారావు వచ్చిన వినోదం ఏమంటే 9 నెలల్లో మొత్తం స్టేట్ మొత్తం తిరిగి 9 నెలలనే పార్టీ పెట్టి పార్టీ స్థాపించిన తర్వాత పేదవారు ఏం చేయాలా అనే ఆలోచనతోనే బడుగు బలిగిన వర్గాలకు కట్టుకునేదానికి కూడు, కట్టుకునేదానికి కుండ, తినేదానికి కూడు, ఉండేదానికి ఇల్లు అనే వినోదంతోనే ముందుకొచ్చి ఆ రోజు చేయడం జరిగింది. తరువాత మన తెలుగు కాలం నీళ్లు కూడా సరే మనకు తెలుగు నీళ్ళు కానీ తిరుపతికి తెప్పించిన రామారావు గారు ఆ రోజు నగరి కాలేజీని పెట్టాడు, మల్లిమడుగు సేవతను పెట్టాడు. అదేవిధంగా బాడ్ హాస్పిటల్ కానీ తిరుపతి దేవస్థానంలో రెస్పోర్ట్ తరఫున అన్నదానం కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళా యూనివర్సిటీ పెట్టాడు. ఇంకా ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఆ రోజు చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ పార్టీని గట్టిగా ఈరోజు 47 సంవత్సరాలు దాదాపు ఈ పార్టీని నిలబెట్టినాడంటే నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో పోలవరం, అమరావతి ఇవి డెవలప్ చేస్తే ఈరోజు పరిశ్రమలు ఈ రాష్ట్రంలోకి పరిశ్రమలు తీసుకొస్తే మన యూత్ ఎక్కడ బయటకు పోయి ఎక్కడ ఉద్యోగం చేయడం అవసరం లేదు. మన స్టేట్లో చేసి ఆ రూట్ని మనకే వస్తే మన స్టేట్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. పేదవాళ్ళకు కూడా మనం ఏదైనా సహాయం చేసే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు కూడా అదే మీరు ఐటీ మంత్రిగా మన లోకేష్ గారు కూడా ఇద్దరు పట్టుబట్టి ఈరోజు మన రాష్ట్రాన్ని టీచర్లు ఆలోచించి ఈరోజు చేస్తుంటే వైసీపీ గవర్నమెంటు దాన్ని ఎన్నో విధాలుగా అనర్థంగా మాట్లాడడం, దానికి ఏదో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి 5 ఏళ్ళు కష్టపెట్టి చేసిపోయి మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి మళ్ళీ పేపర్కి వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. ఇదే మాదిరిగా మాట్లాడుతుంటే తెలుగుదేశం కార్యకర్తలుగా ఊరుకోరు. వైసీపీ వాళ్ళకి కోరుకుంటూ అవకాశం